స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతిగా వాక్య ధ్యానాన్ని చేయ నిమిత్తమై దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నా మట్టుకు నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ కార్యక్రమం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ మీ వంతులో మీరు ఇతరులకు పరిచయం చేస్తూ, ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్నట్లయితే ఇతరులకి షేర్ చేస్తూ, కొంతమంది ఆర్థికంగా సహకరిస్తూ ఈ పరిచర్యలో పలు రీతులుగా పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమంలో నేను వర్తమానం అందించవచ్చు, కానీ ఇది దైవ సంబంధమైన కార్యక్రమని, దీంట్లో మీరు పలు రీతులుగా పాలు పంపులు పొందడం ద్వారా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్నారు అనే సత్యాన్ని గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత పర్యాయం మనము స్క్రీన్ మీద మనకు కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని ప్రారంభించాం. ఇది చాలా పెద్ద అంశం, అంతేకాదు చాలా విలువైన అంశం. ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టవలసిన విషయం. నూతనంగా జన్మించిన విశ్వాసి మొదలుకొని ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప దైవజనుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే సంపూర్ణత. ఈ సంపూర్ణత గురించి గత పర్యాయం మనం 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, సంపూర్ణత అంటే ఏమిటి, రెండవది సంపూర్ణత ఎవరి బాధ్యత అనే 2 విషయాల గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. సంపూర్ణత అనగా లోపము లేని క్రైస్తవ జీవితం. సహజంగా లోకంలో లోపం లేని వాడెవరు అని ప్రశ్నించడం మనకి చాలా పర్యాయాలు వినబడుతుండే మాట. అయితే ప్రియులారా, లోపం లేని క్రైస్తవ జీవితం జీవించటం దేవుని పిల్లల యొక్క ఆధిక్యత, ధన్యకరమైన విషయం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని పిల్లలకు సాధ్యమయ్యే విషయం. ఎందుకు అని అంటే మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఈ సంపూర్ణతలో మనము క్రీస్తు యొక్క సారూప్యతలోకి ఎదగటం అనేది చేతకాని విషయం అయితే దేవుడు మనల్ని చేయమని కోరేవాడు కాదు కదా. కాబట్టి దేవుడు మనల్ని ఒకటి చేయమన్నాడు అని అంటే చేతగాని పని చేయమని చెప్పి మనల్ని చులకన చేసి
చేతకాని వారిగా చూసి ఆనందించాలనే ఘోరమైన స్వభావం కలిగిన దేవుడు కాదు మనం సేవించుచున్న దేవుడు. ఈయన ప్రేమగల దేవుడు కదా, మనల్ని ఎంతో ప్రేమించుచున్నాడు కదా. కాబట్టి మన చేతగానితనాన్ని ఆయన ఆనందించే మూర్ఖుడు కాదు. ఆయన అత్యంత ప్రేమ కలిగిన గొప్ప తండ్రి కదండి. కాబట్టి మనకు చేతకాని దాన్ని ఆయన చేయమని కోరడు. మనము సంపూర్ణులము కాగలమా అంటే ఎస్ అని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి సంపూర్ణత అనగా లోపం లేని క్రైస్తవ జీవితం అనగా క్రీస్తు ఎటువంటి సంపూర్ణత కలిగి ఉన్నారో, ఎటువంటి పరిపూర్ణత కలిగిన స్థితిలో ఉన్నారో మనము కూడా అదే పరిపూర్ణత, అదే సంపూర్ణత కలిగిన జీవితంలోకి వెళ్ళాలి అనేది దేవుని యొక్క గొప్ప సంకల్పమైనది అనే సంగతిని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఒక దైవ సేవలో ఉన్న వ్యక్తిగా ఉన్నట్లయితే, ఎవరైతే నీకు అప్పగింపబడి ఉన్నారో ఆ సంఘ ప్రజల కొరకై ఒక దైవజనులముగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయవలసిన బాధ్యత మనకి ఉన్నది అనే సత్యాన్ని మీరు తెలియని వారు అని చెప్పట్లేదు, కానీ ఆ సత్యాన్ని భుజస్కంధాల మీద మోసుకుంటూ వారిని సంపూర్ణులుగా చేయవలసిన బాధ్యతను మనము బ్రతికి ఉండగానే నెరవేర్చాల్సిన వారమై ఉన్నాము అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే సమయంలో ఒక విశ్వాసిగా నీవు ఈ మాటలు వింటున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, సోదరి సోదరులారా, నీవెవరు అయినా సరే ఏ సంఘంలో ఉన్నావు అనే దానికంటే ప్రతి సంఘము కూడా అనగా ప్రతి స్థానిక సంఘము కూడా సార్వత్రిక సంఘంలో భాగమైనది. మనందరము ప్రపంచ సంబంధమైన లేక విశ్వ సంబంధమైన సంఘ సభ్యులమై ఉన్నాం. కాబట్టి నీవెవరివైనా సరే, ఏ సంఘానికి వెళ్తున్న వ్యక్తివైనా సరే, నీవు క్రీస్తునందు సంపూర్ణత పొందిన అనుభవంలోకి రావాలి అనేది దైవ సంకల్పమై ఉండగా, సోదరి సోదరుడా, ఒక విశ్వాస సంబంధమైన జీవితంలో జీవించుచున్న నీవు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఉన్నది. సంపూర్ణతలో బాధ్యత ఎవరిది, ఎవరెవరు ఆ బాధ్యత వహించాలి అని అంటే, గత పర్యాయం మనం చెప్పుకున్నాం, ఖచ్చితంగా ఎవరి బాధ్యతను వారు నెరవేర్చాలి. అనగా ప్రతి ఒక్కరూ కూడా వారి విషయంలో వారే మొట్టమొదటి బాధ్యులు. అర్థమవుతుంది కదూ? నీ ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి మొట్టమొదటి బాధ్యత నీదే అని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మనము లేఖనాల్లో నుంచి చాలా వివరంగా గత పర్యాయం ధ్యానం చేశాం. ఎందుకు అనంటే ప్రియులారా, నీదే బాధ్యత. ఎందుకు అనంటే నీ అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఈవెన్ దేవుడు కూడా, సైతాను కూడా, దేవుని సేవకుడు కూడా ఏమీ చేయలేరు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. కాబట్టి నీ అనుమతి అనేది నిన్ను సంపూర్ణతలో అవసరమైనది అనే సంగతిని గుర్తించుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. రెండవ బాధ్యత దేవుని సేవకులది. సోదరి సోదరుడా, నీ స్థానిక దైవజనుడు నీ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఖచ్చితంగా మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయా? సంఘంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? వాక్యాన్ని కలిగి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అదే జీవితాన్ని మీరు కూడా జీవించాలని చెబుతున్నారా? మీరు చాలా ధన్యులు, మీరు చాలా భాగ్యవంతులు. ఎందుకు అని అంటే, ఈ దినాల్లో ప్రజలను మభ్యపెట్టే బోధలు అత్యధికంగా కనబడుతున్న దినాల్లో, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. అయితే నిన్ను మభ్యపెట్టాలనో లేకపోతే నిన్ను ఉపయోగించుకొని తాను భౌతిక అభివృద్ధిని పొందాలనో ప్రయత్నం చేసే సేవకులు నానాటికి పెరుగుతున్నారని తెలియచేయటానికి చాలా విచారంగా ఉన్నది. ప్రియులారా, ప్రతి ఒక్కరూ అట్టివారని నేను చెప్పట్లేదు, కానీ వాక్యానుసారంగా జీవిస్తూ మనుషుల యొక్క మర్యాదలో, మనుషుల యొక్క ఘనతలో, వారిచ్చే ఏదో సన్మానాలను ఆశించి కాకుండా
కేవలము వాక్యానుసారమైన జీవితాన్ని ఆశించి జీవించుచు బోధించుచున్న దైవజనులు ఈ దినాల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయమై ఉన్నది అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి సేవకుని కలిగి ఉన్నారా? మీరు చాలా ధన్యులు. దయచేసి వినండి. నేను మీకు వందనాలతో 2 చేతులు జోడించి చెప్తున్న మాట ఏంటంటే, ఆ దైవజనుని మీరు ప్రేమించండి. ఆ దైవజనుని మీరు బహుగా ప్రేమించండి. ఆ బోధను మీరు అనుసరించండి. ఎందుకు అంటారా? దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితమే మనలను సంపూర్ణతలోకి తీసుకొని వెళ్ళేది అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుచు వాక్యానుసారమైన బోధన చేస్తూ నిన్ను పెంచుచున్న నీ దైవజనుడు నీ యొక్క ధన్యత అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా చెప్పటం వేరు, వాక్యానికి లోబడటం వేరు. వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా చెప్పే సేవకులు నాకు చాలామంది కనబడ్డారు. వారిని బట్టి నేను ప్రభుని చాలా స్తుతిస్తున్నాను. అయితే వాక్యాన్ని అనుసరించి జీవించున్న వ్యక్తులు ఎందరున్నారు అనే సంగతిని ప్రియులారా మనము వెతకాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి కూడా పేరు పెట్టాల్సిన అవసరత లేదు. ఎందుకనంటే అది తీర్పు అవుతుంది. కాబట్టి ఆ పని మనం చేయకూడదు కదా. అయితే నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ దైవజనుడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుచు వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా ప్రకటించుతున్న దైవజనుడు అయితే నీవు ధన్యుడవి ధన్యురాలు అనే సంగతిని గుర్తుపెట్టుకొని నీ కుటుంబం దైవజనునికి అప్పగించుకొని లోబడి జీవించటము అనేది చాలా విలువైనది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ఈ కార్యక్రమం యొక్క పరిముఖంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. రైట్. ఇంతకీ మనం ఏ విషయాల్లో సంపూర్ణలం కావాల్సి ఉన్నది అనే సంగతిని గురించి మనము వరుసగా ధ్యానిద్దాం. ప్రియులారా, ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మీరు కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు. మీకు కావాలంటే మరి యూట్యూబ్లో కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ కార్యక్రమాలు మరి లభ్యమవడానికి అవకాశం ఉంది. చక్కగా చూడండి. మరి ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఇతరులకు పరిచయం చేస్తూ, అలాగే ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మరి దేవుని పనిలో సహకరించాలని, విశేషంగా దేవుని వాక్య ధ్యానాల ద్వారా మీరు దీవించబడాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు నుంచి మనం ధ్యానం చేయబోతున్న 3వ అంశం ఏమిటి అని అంటే, ఏ విషయాల్లో మనము సంపూర్ణలం కావాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. రండి, వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు ఒకరకు ఆయన ఈలాగు నియమించెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో చాలా చక్కని మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? ఆయన అంటున్న మాట ఏంటంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, ఎంత చక్కని మాట, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. మొదట్లో మనం ఇదే చెప్పుకున్నాం. సంపూర్ణత అంటే ఏమిటి? లోపం లేని క్రైస్తవ జీవితం, అనగా క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటం కదండి. ఇక్కడ పౌలు గారు అదే మాటని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమని అంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను అని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణులం కావాల్సినది ఏ సంపూర్ణత అనంటే, క్రీస్తు ఏ రీతిగా ఏ విషయాల్లో ప్రియులారా సంపూర్ణులు ఉన్నారో, ఆయన ఏ విషయంలో కూడా లోపం లేని సంపూర్ణుడు కదా. కాబట్టి మనం కూడా అదే విధమైన సంపూర్ణత కలిగిన వారముగా ఉండాలని దేవుడు ఆశించుతూ ఉంటుండగా, దేవుని పిల్లలుగా మనం కూడా అటువంటి శ్రేష్టమైన
సంపూర్ణతను పొందేంత వరకు కూడా మన వ్యక్తిగత జీవితాలను కట్టుకోవాల్సిన వారమై ఉన్నాం, నిర్మించుకోవాల్సిన వారమై ఉన్నాము అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. అయితే మన అంశం ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలి అని అంటే ఇక్కడ చెప్పబడుతున్నది మనమందరము విశ్వాస విషయంలోనూ అని ఇక్కడ మనం వింటున్నాం. విశ్వాస విషయంలో మనము సంపూర్ణం కావాలి అనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా ప్రియులారా విశ్వాసమందు మనం అభివృద్ధి పొందవలసిన వారమై ఉన్నాము అనే సంగతి ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్నది. క్రీస్తునందు ప్రియులారా మనం విశ్వాస విషయంలో సంపూర్ణం కావాలి. దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అసలు విశ్వాసం యొక్క అవసరత ఏంటి, విశ్వాసం యొక్క అవసరత మనకి ఏమైనది అనే సంగతుల గురించి మనం తెలుసుకోవాలి కదా. దేవుని వాక్యం నుంచి ప్రియులారా కొన్ని విషయాలు మనం చూద్దాం. విశ్వాసం యొక్క అవసరత ఒక వ్యక్తికి విశ్వాసం యొక్క అవసరత ఏంటి అని అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నారను అని చదువుతున్నాం. ప్రియులారా ఒక వ్యక్తికి భూమి మీద జన్మించి జీవించుచున్న ఒక వ్యక్తికి విశ్వాసం యొక్క అవసరత ఏమిటి అని అంటే విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందుతున్నారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందుకుంటున్నారు. వినండి, భూమి మీద జీవించుతున్న ప్రతి మనిషికి ప్రాముఖ్యమైన అవసరతలు ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, నివసించడానికి నివాసం, ఇంకా ఈ దినాలను బట్టి కొన్ని అవసరతలు మార్పు చెంది కూడా ఉండొచ్చు. ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. కానీ ప్రియులారా మనం గుర్తించవలసిన అతి ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే మానవుడు కేవలం భౌతిక సంబంధమైన వ్యక్తి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తి కూడా, అనగా ఆత్మను కలిగిన వాడు కూడా. ఆత్మను కలిగిన ప్రతి మానవుడు అనగా ప్రతి మనుషుడు కూడా ఆత్మను కలిగిన వాడు. కాబట్టి ప్రతి మానవుని యొక్క అవసరత ఏంటిదంటే పాపక్షమాపణ పొందవలసిన అవసరం ఉంది. జన్మతః కర్మతః మనందరము భూమి మీద పాపులుగా జన్మించి పాపులుగా జీవించుచున్న వారమై ఉన్నాం. అయితే ప్రియులారా ఈ పాపపు జీవితం నుంచి మనం విడుదల పొందాలి అని అంటే, అనగా మన పాపాలు క్షమించబడాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటిదని అంటే దేవుని యందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం మనకు చాలా అవసరమైనది. విశ్వాసము ద్వారా మనకేమనుగ్రహించబడుతుందంటే పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మానవులమైన మనందరి కొరకు జన్మించి జీవించి మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని సిలువలో మన కొరకు లేక మనం భరించవలసిన శిక్షను తాను భరించి మన నిమిత్తమై ఆయన సిలువ మరణము పొందారు. ఎవరి కొరకు? సర్వ మానవాళి కొరకు. కేవలం ఆ కాలంలో ఉన్న మనుషుల వరకు మాత్రమే కాదు ప్రియులారా, సర్వకాలముల యందు ఉన్న సర్వ మానవాళి నిమిత్తము ఆయన పాపక్షమాపణ కలుగు చేయి నిమిత్తమై సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించారు. ఇది వాక్య సత్యమై ఉన్న సంగతి. దేవుని బిడ్డలారా దయచేసి వినండి. దేవుని పిల్లలుగా ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సిన వారమైన ప్రతి మానవుని యొక్క అవసరత పాపక్షమాపణ. ఎందుకని? మనందరం పాపులమై ఉన్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపులే అని వాక్యం చెప్తుంది. వారు భౌతికంగా ఎంత గొప్ప స్థితిలో ఉండొచ్చు గాక, ప్రతి మానవుడు కూడా భూమి మీద పాపులుగా జన్మించి పాపులుగా జీవించుచు పాపులుగానే జీవితాలు ముగించుతున్న తరుణంలో దాని అంతము, దాని ఫలము ఏమిటి అని అంటే భయంకరమైన నరకం. అయితే ప్రియులారా మనం ఎవరం కూడా నరకమునకు వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. మనందరము కూడా నరకాన్ని తప్పించుకొని
దేవునితో యుగయుగాలుండే ఆ నిత్య జీవంలో ప్రవేశించాలి అనేది దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఈ రోజున మానవులను దారి తప్పించడం కొరకై అపవాది పలు నకిలీ మార్గాలను ఏర్పాటు చేశాడు. దాన ధర్మాల ద్వారానో, పుణ్యకార్యాల ద్వారానో, మత కార్యాల ద్వారానో, సొంత నీతి క్రియల ద్వారానో పుణ్యము సంపాదించుకోవాలనుకుంటున్నారు మనుషులు. దాని ద్వారా సాధ్యమవుతుందా అని అంటే అసాధ్యం. పాపమునకు విధించబడవలసినది శిక్ష. మంచి పనులు చేసి మంచోళం కాలేం. మంచి పనులు చేసి మనుషుల చేత మంచోళం అనిపించుకోగలమేమో కానీ దేవుని దృష్టిలో మనం నీతిమంతులం కాలేం. ఎందుకు అని అంటే దేవునికి మన అంతరంగం అంతా తెలుసు. కాబట్టి మన జీవితంలో ఉన్న దోషాలు, అవిధేయతలు, పాపాలు సమస్తమైన ఎరిగినవాడు గనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ పాపము యొక్క ఫలితం భయంకరమైన నరకం, దాన్ని ఖచ్చితంగా మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నామని ఎరిగిన ప్రభువారు ఆయన ఎదుట మనం ఎలా నీతిమంతులుగా ఉండగలుగుతాం? ఆయన దృష్టిలో నీతిమంతులం కావాలి అని అంటే జరగాల్సింది ఏంటంటే పాపక్షమాపణ పొందాల్సిన వారమైనాం. ఎలా వస్తుంది ఈ పాపక్షమాపణ అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సేవలో చేసిన ఆ పుణ్యకార్యం వలన మనమందరము కూడా నీతిమంతులంగా మార్చబడేటందుకు అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మనుషుని ద్వారా ఏ రీతిగా లోకంలోకి పాపం వచ్చిందో అదే మనుషుని ద్వారా మానవునికి పాపక్షమాపణ కూడా అనుగ్రహించబడుతున్నది అనే సత్యం దేవుని లేఖనం మనకు తెలియజేస్తున్నది. ఆదాము ద్వారా లోకంలోకి పాపం వస్తే కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ద్వారా మానవులకు పాపక్షమాపణ, నిత్య జీవం అనుగ్రహించబడుతున్ననే ఒక శ్రేష్టమైన సత్యం లేఖనం మనకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, మానవుని యొక్క అంతిమ గురి ఏమిటి అని అంటే మంచి పేరు తెచ్చుకొని చచ్చిపోవడం కాదు, బాధ్యతలన్నీ నెరవేర్చి ముగించుకోవడం కాదు. ప్రతి మానవుని యొక్క గురి ఏమై ఉండాలనంటే ఈ లోకం ముగించుకున్న వెంటనే నిత్య జీవంలో ప్రవేశించాలి. ఇది గురి అయి ఉండాలి. ప్రతి మానవుని యొక్క గురి ఇది అయి ఉండాలి ఖచ్చితంగా. నా బాధ్యతలు నెరవేర్చుకున్నానండి, ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు మంచి పేరు వచ్చిందండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకోకూడదు. అవన్నీ ఈ లోకంలోకి పనికొస్తాయి. కానీ నిత్యము జీవించే జీవితం ఉన్నది. ఆ జీవితము దేవునితో జీవించాలి అని అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, భూమి మీద నువ్వు పాపక్షమాపణ పొందాల్సిన అవసరత ఉన్నది అనే సత్యాన్ని తెలియజేస్తున్నాం. మరి ఇది ఎలా వస్తుంది అని అంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చేసింది ఇప్పుడు మనకు ఎలా చెందుతుందండి అని అంటే, దేవుని బిడ్డ వినండి జాగ్రత్తగా, అది విశ్వసించుడు ద్వారా మనకి పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది. ఊహించువా
స్థిరపరచబడునట్లు